నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుందా అంటే నిన్న రఘురామకృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు వింటుంటే అలానే అనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జరిగినటువంటి సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోవడం, అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని బెదిరించడం, అలాగే మరి త్వరలో బడ్జెట్ సమావేశాలు కూడా రానున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గనక హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం పోతుంది అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిలో వైసీపీలో ఈ మాటల నేపథ్యంలో అంతర్మదనం మొదలైనట్టు తెలుస్తోంది. అయితే బెంగళూరు నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ అంశంపై ఈరోజు ఆయన పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు, మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే మన పరిస్థితి ఏంటి, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా మరి వెళ్ళిపోయే అవకాశం ఉందా, మరి ఉప ఎన్నిక వస్తే అసలు ఆ 11 సీట్లు కూడా వస్తాయా రాదా అన్న చర్చలు కూడా పార్టీలో జరుగుతున్నట్టు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇన్నింటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో అంకమరావు గారు, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27వ తారీఖున మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని ఇప్పటివరకు అంటం చూసాము. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మరి నేను మాట తప్పను మడమ తెప్పను అని మాట్లాడతారు. మరి ఇంకా ఆయనకు ప్రతిపక్ష హోదా అయితే ఇచ్చే అవకాశమే లేదు. మరి మరో పక్కేమో రఘురామకృష్ణంరాజు గారు ఈసారి కూడా అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని చెప్పారు. మరి వైసీపీలో ఈ అంతర్మదనం, మరి భయపడి అసెంబ్లీకి వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటారు? అంటే గతంలో దీని గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. గతంలో ఒకసారి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు శివారెడ్డి గారిని చంపిన సందర్భంగా సభ్యులందరూ కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వమంటే, ఇప్పుడు శ్రీపాదరావు గారు శాసనసభాపతిగా ఉండి ఆయన అవకాశం ఇవ్వకపోతే మొత్తం వెళ్ళి స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. ఆ సందర్భంగా రామారావు గారు తన స్థానంలోనే కూర్చొని ఉన్నారు. ఆయన అక్కడి నుంచి కదల్లా. అందరితో పాటు రామారావు గారిని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది సభ నుంచి. దానికి కోపం వచ్చిన రామారావు గారు నేను ఇక సభకు రాను అని చెప్పని ఆ రోజు నుంచి సభకు వెళ్ళలేదు. తర్వాత రెండోసారి జగన్మోహన్ రెడ్డిని చూసాం. రామారావు 2 సంవత్సరాల కాలం ముందే అతనితో పాటు వాళ్ళ సభ్యులను కూడా ఎవరిని సభకు రానియకుండా పాదయాత్ర మొదలుపెట్టాడు. మరి ఈ 2 పర్యాయాలు చూసుకుంటా ఉంటే ఎక్కువ రోజులే జరిగినాయి సభలు, కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇంతకు ముందులాగా ఉదాసీనంగా ఉంటారని అయితే భావించను. అతని కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నిస్సందేహంగా అతను రాకపోతే ఇటు పరిస్థితుల్లో కూడా అతను అనర్హుడిగా ప్రకటిస్తారు. ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు నిస్సందేహంగా కూడా అతన్ని సభకు పంపిస్తారు, వస్తాడు కూడా అతను. ఎందుకంటే ఈరోజు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదు అతనికి. నేడదాకా సింహం సింగిల్గా వస్తుంది అన్నారు. ఇప్పుడు ఆ ధైర్యం వాళ్ళకైతే లేదనేది చాలా స్పష్టం. అతను రేపొద్దున ఏమంటా అంటే దీనికి సంబంధించి వాళ్ళ యొక్క సకల శాఖ మంత్రి గారు బయటకు వచ్చి తెలియకన్నాళ్లే మా జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి దాన్ని మీరేం పట్టించుకోవద్దు, ఆయన ఎప్పుడు చెప్పింది చేస్తాడు కనుక ఇప్పుడు కూడా అంతేలే అంటాడు, దాన్ని అవన్నీ వదిలేస్తారు అంత తప్ప. ఎందుకంటే ఇప్పుడు 11 మంది శాసనసభ్యులు అనర్హులుగా ప్రకటిస్తే అందుట్లో కనీసం 2 కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ శాసనసభకు వచ్చే పరిస్థితి అయితే లేదు వాళ్ళకి. కాబట్టి ఇంకా ఉండ పరువు కాస్తం పోయిద్దన్న ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి మా రాష్ట్ర ప్రజల్లో మాకు ముఖ్యం కాబట్టి బడ్జెట్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాము మేము అంటారు. అప్పుడు ఎవరన్నా వీళ్ళు అవకాశం ఇవ్వకపోతే చూసారా మేము వచ్చాము వీళ్ళు అవకాశం ఇవ్వలేదు మళ్ళీ రావంటారు. అట్లా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సస్పెన్షన్ నుంచి తప్పించుకోవడం కోసం మాత్రం వస్తారు, అట్లాగే జీతభత్యాలు తీసుకోవడం కూడా వస్తారు. ఇది కూడా గమనించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దీనికి సంబంధించి వస్తారు, అక్కడ కూర్చుంటారు, వాళ్ళకి కేటాయించినటువంటిది అంటే బయట ఆ పక్షానికి ఒక మందిరాన్ని కేటాయిస్తారు, దాంట్లో కూర్చొని సంతకాలు కూడా పెడతారు. అప్పుడు కూడా వచ్చినట్టు కింద లెక్క వస్తూ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు గమనించుకోవాలి, అసలు ఎవరెవరు వస్తున్నారో రావట్లేదని చెప్పని. అట్లాంటి ప్రక్రియ కూడా చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రాకపోతే 60 రోజులు, ఈ 60 రోజుల్లోపు మళ్ళీ ఎలానో వచ్చి సంతకాలు పెడతారు, వెళ్ళిపోతారు. అదే వాళ్ళ నిత్యకృత్యం అయితే తప్ప మాట మీద నిలబడే రకం జగన్మోహన్ రెడ్డి అయితే నేను భావించట్లేదు. అందుట్లో అనుమానమే లేదు. ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటారు, రేపు పొద్దున ఇప్పుడు చూసాం కదా వరుసనే జనవరి 13 పోయింది, జనవరి 27 పోయింది,
ఫిబ్రవరి 5 పోయింది, మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తాడో అట్లానే ఉంటాయి ఇవి కూడా. కాబట్టి ఏది కూడా మాట మీద నిలబడ్డు. అతను రాజకీయంగా తన పార్టీకి ఉనికి లేదని అర్థమైపోతూ ఉంది. ప్రస్తుతం ఇంతమందితోటన్నా ఎట్లా కొనసాగిద్దామంటే ఇతను కనుక గట్టి నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, మనం వెళ్ళటానికి లేదని నిర్ణయాలు తీసుకుంటే సరే నువ్వు ఒక్కడు ఇంట్లో ఉండి మేము వెళ్తామని చెప్పి మిగిలిన 10 మంది మాత్రం వచ్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది. వాళ్ళని కూడా పోగొట్టుకుంటే ఏంటన్న పరిస్థితి మీద వస్తాడు. కాకపోతే వాళ్ళు ఎంతమంది ఉంటారా ఉండరా తర్వాత విషయం. ప్రస్తుతానికైతే వాళ్ళ కోసమైనా వస్తాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి వైసీపీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, ఎక్కువ బెంగళూరులోనే ఉండటం జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి కూడా ఆయన తీసుకునే నిర్ణయాల్లో కూడా ఎక్కడా స్పష్టత కనిపించట్లేదు, ఎందుకో కన్ఫ్యూజన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. చాలాసార్లు ప్రజల్లోకి వస్తున్నానని చెప్పి రాకపోవటం కావచ్చు, ఇప్పుడు ఈ 4 ఏదైతే ఉందో దీన్ని కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుందని తెలిసి కూడా దాన్ని తలపెట్టడం కావచ్చు, అసలు స్పష్టత లోపిస్తుంది అంటారా? అలాగే మరి అసెంబ్లీకి రాను, ప్రతిపక్ష హోదా అన్నారు, మరి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి వస్తే ప్రజల్లో ఆయన మాట మీద విలువ ఉంటుందంటారా? ఎందుకు ఇలాంటి స్పష్టత లేని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు? అండ్ మరి రేపు సార్ అన్నట్టు ఆయన అసెంబ్లీకి వచ్చి మరి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి దాని మీద ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? అండ్ పులివెందుల ఉప ఎన్నికని ఆయన కోరుకునే ఛాన్స్ ఉంటుందంటారా? పులివెందుల ఉప ఎన్నిక అయితే ఖచ్చితంగా కోరుకోడండి. అంత ధైర్యం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. అతను మానసికంగా చాలా కుంగిపోయాడు చెప్పాలంటే. ఆ మొహం మనం చూసామంటేనే అర్థమవుతుంది మనకి. బికాజ్ ఇప్పుడు కుటుంబ సభ్యులు లేరు దగ్గర, అంటే తనతో లేరు, తనే వదులుకున్నాడు. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఉన్న 11 మంది కూడా 10 మంది కూడా ఈయనతోటి ఇష్టపడి ఉండట్లా, తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటున్నారు చెప్పాలంటే. గత్యంతరం లేక అంటాను చూడండి, అట్లా ఉంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడైతే 10 మందిని పంపించి ఉండేవాడు అసెంబ్లీకి. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, వాళ్ళు వెళ్తారు. వాళ్ళలో కొంచెం మంది కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, అంటే అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళు వెళ్ళి చూస్తారు ఏం జరుగుతుందో. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది మీరు గమనించారంటే ఓడిపోయాక ఇది మరీ ఎక్కువైపోయింది. ఇందాక ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ జనవరి 3వ తారీఖు అన్నాడు, జనవరి 29 అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ రేపు అన్నాడు 5వ తారీఖు, మళ్ళా కాదు మార్చి 12 అన్నాడు. ఎందుకని అంటున్నాడంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నది ఏంటంటేనండి, ఎమ్మెల్యేలు ఆయన మాట వింటల్లా నెంబర్ 1. నెంబర్ 2, నియోజకవర్గాల్లో సరైన నాయకుడు లేడు, సరైన ఇన్ఛార్జ్ లేడు ఎక్కడా కూడా. ఇప్పుడు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ఒకళ్ళని తీసుకెళ్ళి ఇంకో చోట, ఇంకోళ్ళని తీసుకెళ్ళి ఇంకో చోట, అంటే సమన్వయ లోపం అనేది ఫుల్గా ఉంది అక్కడ. ఎవడి మాట వినడు. ఎవరు డబ్బులు పెడతారు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు రూపాయి. జగన్మోహన్ రెడ్డి ముందుండి ఏ ర్యాలీ నడిపించడు, లేకపోతే ఏ ధర్నాకి ముందు ఉండడు. ఎవరు వెళ్ళి ఎవరు నడిపిస్తారు, ఎవరు ఇది జనాలు తీసుకొస్తారు, ఎవరు డబ్బు ఖర్చు పెడతారు? ఇక్కడ క్లారిటీ లోపించింది ప్రతి వాళ్ళల్లో. అంటే ఎవరికి కూడా ఆసక్తి లేదు. ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్తే మన మొహం తగలేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలే అయింది. మనం 8 నెలల వరకు అసలు ఏ పథకాలు మనం ఇవ్వలేదు మన హయాంలో. తర్వాత గత సంవత్సరం మార్చి 16 తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది కదా, మార్చి 16 వరకు ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఎందుకు చేయలేదు? అది కూడా అడిగే అవకాశం ఉంది కదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ఇవ్వమని అంటల్లా, ఆల్రెడీ కొంత రిలీజ్ చేసింది కదా, మేము జూన్ నాటికి ఇస్తాము ఫీజు రియంబర్స్మెంట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కానీ ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. నీకు ఇంకేంటి సందేహం? ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు వీళ్ళని నిలదీస్తారు. నువ్వు కదా మాకు ఇవ్వాలి, అప్పుడు నువ్వు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇస్తానంటోంది. ఇప్పుడు దీపం పథకం ఇచ్చింది, ఉచిత బస్సు ఇస్తానంటోంది, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుంది, తల్లికి వందనం, తర్వాత రైతు బంధువున రైతు భరోసా అది ఇస్తారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి 3,000 4,000 పెన్షన్ ఇస్తున్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. ఓ పక్క అక్కడ అభివృద్ధి కనిపిస్తోంది, ఓ పక్క పోలవరం రెడీ అవుతుంది, ఓ పక్క అమరావతి రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు దేనికి ధర్నా చేస్తారు? ఇప్పుడు ధర్నా చెయ్యాలంటే ఒక బలమైన కారణం ఉండాలి. ఇక్కడ బలమైన కారణాలు ఎక్కడా కనిపించట్లేదు కదండి. ఏ మొహం పెట్టుకుని వెళ్తారు? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి తీరాలి. రాకపోతే అతనే నష్టపోతాడు. మిగతా వాళ్ళని కూడా రాకుండా చేస్తే ఈసారి వాళ్ళు ఆయన చెప్పినట్టుగా తిరుగుబాటు చేస్తారు ఎమ్మెల్యేలు. నువ్వు రాకపోతే మేము వెళ్తామని వెళ్ళిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, పులివెందుల్లో ఇప్పుడు పోటీ చేసి గెలిచేంత సత్తా ఉందా లేదా జగన్మోహన్ రెడ్డికి?
ఎందుకంటే ఓ పక్క అవినాష్ రెడ్డి ఏ రకంగా ఉన్నాడో తెలియదు, మనం గతంలో చెప్పుకున్నట్టుగా. స్థానికంగా ఈయనకి ఎంతవరకు పట్టుందో అర్థం కావట్లే. రెండోది మీరు అన్నారు ఎప్పుడు చూసినా బెంగళూరు యలహంకలో ఉంటున్నాడని. మొన్న కూడా వచ్చాడు, యలహంకకే కదండి వెళ్ళాడు. మరి గతంలో నువ్వేమన్నావు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు హైదరాబాద్లోనే ఉంటారు ఎప్పుడు చూసినా అని. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా వాళ్ళు నీలాగా తాడేపల్లి ప్యాలెస్లు కట్టుకోలేదుగా, వాళ్ళు ఒక ఇల్లు తీసుకుని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉన్నారు, నీలో అందుబాటులో లేకుండా లేరుగా. నువ్వు ఓడిపోయాక నువ్వు కొత్తగా ఎమ్మెల్యేలను కలిసావు, వీళ్ళని రాజ్యసభ ఎంపీలను కలిసావు, తర్వాత ఎమ్మెల్సీలను కలిసావు, ఎందుకు నీ అవసరం కోసం అంతే. అంతకుముందు ఎప్పుడు నువ్వు మొహం చూపించలేదు కదా. బట్ తెలుగుదేశానికి ఆ అవసరమే లేదు. వాళ్ళు ఎప్పుడూ అందరితోటి కూడా మమేకమై ఉంటారు. ఈవెన్ సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు టచ్లో ఉంటారు. కాబట్టి నీ పార్టీకి ఆ పార్టీకి పోలిక లేదు, నీ పార్టీకి తెలుగుదేశం కూటమికి అసలు ఏ రకంగానూ కూడా సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో ఇంకా అనుకూలత ఉంది, ప్రజలే కాదు పార్టీ పరంగా కూడా వాళ్ళంటే అభిమానం ఉంది ప్రజలకి, కార్యకర్తలకి, అందరికీ కూడా. వేరాజ్ వైసీపీ ఇప్పుడు ఏ రకంగానూ బాగా లేదండి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రేపొద్దున్న బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీకి వస్తేనే అతను ఫేస్ వాల్యూ ఉంటుంది. అతను అక్కడ వచ్చాక నేను రఘురామకృష్ణరాజు మొహం చూడను, అయ్యన్న పాత్రుడి మొహం చూడలేను, లేదు చంద్రబాబు నాయుడు గారి మొహం చూడలేను, పవన్ కళ్యాణ్ మొహం చూడలేను, లోకేష్ మొహం చూడలేను అంటే ఒక మాస్క్ పెట్టుకుని నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాం అంతే. రైట్. ఇప్పుడు అంటే ఒక ఎమ్మెల్యే పదవి ఉన్న వ్యక్తిని సభ్యత్వం తీసేయాలన్నా కూడా అంత మామూలు విషయం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ కూడా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి ఆ తర్వాతనే నిర్ణయాలు ఉంటాయి అంటున్నారు. సో ఇంత దూరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెచ్చుకుంటారు అనుకో. ఎందుకంటే ఇప్పటిదాకా అసెంబ్లీ రానటువంటి వ్యక్తి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వద్దామా అని కోఆర్డినేటర్స్తో మీటింగ్ పెట్టారు అంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మేడం గారు అన్నట్టు మరి మీరన్నట్టు సైన్ పెట్టి వెళ్ళే అవకాశం ఉందా? మరి ఇటు చూస్తే చంద్రబాబు గారు కనిపిస్తారు, అండ్ అటు చూస్తే మరి రఘురామకృష్ణరాజు గారు కనిపించవచ్చు. ఇంకా మరి ఒకవేళ రాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఆయన అపహాస్యం చేసినట్టే అవుతుంది. సో ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఈ మధ్య చాలా సమావేశాల్లో సభల్లో చూడండి, ఆయన ఎవరెవరితోటో మాట్లాడుకుంటూ ఉంటాడు. పక్కన ఉన్న వాళ్ళకి చూడ్డు, ఎవరికల్లి చూడ్డు. అట్లానే సభలోకి వచ్చి కూడా వాళ్ళతో మాట్లాడుకుంటాడు, వీళ్ళు ఎవరు ఆయనకు కనపడ్డు. వస్తాడు, ఎవరన్నా మాట్లాడినా కూడా వినపడదు. కాసేపు కూర్చుంటాడు, హాజరు వెళ్ళిపోతాడు. అదే జరుగుతుంది. ఎందుకంటే రేపు పొద్దున ఏదన్నా మాట్లాడాలని ముందుకు వచ్చాడు అనుకోండి, వీళ్ళు అతనికి సంబంధించిన అన్ని అంశాలు బయటకు ఎత్తుతారు. దానికి సమాధానం చెప్పుకోలేడు. రెండోది ఆయనకి ఏదైనా రాసిస్తే తప్ప చెప్పలేడు కదా. ఇప్పుడు ఏం రాసిస్తారో అక్కడ ఏం జరిగింది, ఎట్లా ఎవరైనా మాట్లాడారు అనుకోండి, ఏదైనా బడ్జెట్కు సంబంధించి అంతకు ముందు రోజు రేపు పొద్దున్న దీని మీద చర్చ జరుగుతుంది అంటే దాని గురించి ఏదైనా రాసిస్తారు, వచ్చి చదివి వినిపిస్తాడు. కానీ వీళ్ళు దానికి సంబంధించింది కాకుండా వేరే దానికి మాట్లాడారు అనుకోండి, ఆయనకు అక్కడ దాంట్లో ఏంటారు, తూచి నాకు తెలియదు ఇవన్నీ, మీరు ఇవన్నీ ఇప్పుడు చెబుతారేంటి, ముందు చెప్పాలి, నేను రాలేదని చెప్పని అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా అతని యొక్క డొల్లతనాలు బయటకు వస్తాయి. కాబట్టి వీటన్నిటి గురించి తప్పించుకోవడానికి వస్తాడు, లోనకు వస్తాడు, సంతకం పెడతాడు, కూర్చుంటాడు. నాకు సభాపతి నమస్కారం పెట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు నమస్కారం పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు నమస్కారం పెట్టలేదు, లోకేష్ బాబు నమస్కారం పెట్టలేదు, అలాగే డిప్యూటీ స్పీకర్ గారు నమస్కారం పెట్టలేదు, నా దగ్గరకు వచ్చి ఎవరు పలకరించలేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతాను. మీరన్నట్టు ఆయన ఏదో ఒక వంక పెట్టేసి సైన్ చేసి వెళ్ళిపోతే ఇప్పటికే పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓ పక్క ఫ్యామిలీ దూరం అయింది, ఇప్పుడు సొంత అనుకున్న మనుషులు కూడా ఆయన వదిలేసి పార్టీ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఆయన చేసే బిహేవియర్కి రేపు ప్రజల్లో కూడా ఆయన మీద ఉన్న నమ్మకం, విశ్వసనీయత తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఆలోచించే అవకాశం లేదంటారు. కన్ను మూసి కన్ను తెరిచేసరికి 5 సంవత్సరాలు వెళ్ళిపోతాయని చెప్పాడు కదా. ఇప్పుడు కూడా కన్ను మూసి కన్ను తెరుస్తాడు, 5 సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రోజు కళ వచ్చింది కదా, ఆ కళలో ఏదైతే అదే అయింది. ఎందుకంటే వాస్తవానికి ఇంకా 4 సంవత్సరాల 4 నెలల 10 రోజులు ఉంది కార్యక్రమం, మళ్ళీ ఎన్నికలు రావాలి అంటే. మరి ఈలోపు అతను కోరుకున్నవన్నీ జరగాలంటే జరిగే పరిస్థితి కాదు కదా. ఒకవేళ అతను లోనికి వచ్చిన తర్వాత అతను వెళ్తా అన్నా వీళ్ళైతే పానీరు, పానీరు అంటే ఏదో అడ్డం పెడతారు, పట్టుకుంటారని కాదు. వీళ్ళకి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, అతను కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఇతను నాకెందుకు తూనా బొడ్డు అని అంటారు కదా, అట్టని వీళ్ళు ఏం మాట్లాడుకుని నాకేం సంబంధం లేదు, నా పని నేను చేసుకుంటాను, నేను మోనార్క్ని, నేను మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి అనే ఆలోచనలో సంతకం పెట్టాడు, వెళ్ళిపోతాడు. అంతే తప్ప ప్రజా సమస్యల గురించో లేకపోతే పులివెందుల సమస్యల గురించో
తోటి శాసనసభ్యులతో చేసి మీ నియోజకవర్గాల సమస్యలు ఏంటి, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇచ్చిన 6 పథకాల గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతవరకు అమలు చేశారు, ఇవన్నీ కూడా ఆయనకు పట్టవు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతాడు, నాకు ప్రతిపక్ష నేత పదవి ఇవ్వండి అని చెప్పని. ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారనుకోండి, మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తాడు. ఎందుకంటే నాకు 39% ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి 61% వచ్చినాయి, కాబట్టి వాళ్ళకి 3 సంవత్సరాలు నాకు 2 సంవత్సరాలు న్యాయపరంగా ఓట్లకు వచ్చిన దాని ప్రకారం నాకు ముఖ్యమంత్రి స్థానంలో కూడా పంచండి అని చెప్పని న్యాయస్థానానికి వెళ్తాడు. ఇదే పనికన. ఎందుకంటే అతనికి సంబంధించినటువంటి అభియోగాల నుంచి ఇంతవరకు రోజువారీ విచారణ కూడా ఎదుర్కోకుండా ఏ విధంగా తప్పించుకుంటున్నాడో చూస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ కూడా అంతే, దీని గురించి మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏదైనా చెప్పాల్సింది మర్చిపోయి ఇతను అడిగిన దాని మీద ఎదురుదాడి చేస్తారు, అందరూ మాట్లాడతారు. చూసారా, అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, లేకపోతే బడ్జెట్ గురించి మాట్లాడకుండా నా మీదే పడ్డారు అని చెప్పని అంటాడు. ఆ వంకర అనేది ఒకటి దొరికిద్ది. వాళ్ళకల్లు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పేపరే ఇప్పుడు కూడా చూస్తున్నాను నేను, చాలా గ్రామాల్లో చాలామంది కూడా ఇంకా అదే పత్రికను తెప్పించుకుంటున్నారు. మనం అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని అతను ఎవరు పత్రిక చదవట్లేదు చూడట్లేదని, చాలామంది కూడా ఇంకా అతని పత్రిక తెప్పించుకుంటూనే ఉన్నారు. కాబట్టి అతను ఇంకా కొంతమంది మనసులోంచి అయితే దూరం కాల. ఇప్పుడిప్పుడే వాళ్ళ దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ దూరం అయ్యే వాళ్ళని వీళ్ళు తగు చర్యలు కనుక తీసుకుంటే శాశ్వతంగా దూరం అవుతారు. వీళ్ళు చర్యలు తీసుకుపోయేటోళ్ళకి ఇంకా కొంతమంది వాళ్ళని నమ్ముతూనే ఉన్నారు. వాళ్ళ పత్రిక అలా రాస్తుంది కాబట్టి, అదే చదువుతున్నారు కాబట్టి. దానికి ఏందంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం మీద అన్యాయంగా అక్రమంగా రాతలు రాసినటువంటి సందర్భాలు చూసుకుంటా ఉంటే 34-35 కనపడతా ఉన్నాయి. దీని మీద ఇంతవరకు వీళ్ళు చర్యలు అయితే తీసుకోవాలా. రెండోది ఏంటంటే సాక్షి దినపత్రిక కావచ్చు, ప్రసార మాధ్యమానికి కావచ్చు గడువు తీరిపోయింది. వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి నడుపుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి గారికి ఫిర్యాదు చేసి ఈ పత్రిక మీద, ప్రసార మాధ్యమం మీద ఇప్పుడు జరుగుతున్నాడన్నిటి మీద న్యాయస్థానాన్ని కనుక ఆశ్రయించేసి తగు చర్యలు తీసుకొని, లేకపోతే సిఐడిలో కేసులు పెట్టేసి వాళ్ళకి తాకీదులు ఇచ్చి పిలిపించి దాని మీద కనుక దాడి చేయకపోతే వీళ్ళు ఎట్లానే రాస్తూ ఉంటారు, వీళ్ళు చూస్తూనే ఉంటారు, వాళ్ళు అలానే ప్రజలు చదువుతూనే ఉంటారు. కాబట్టి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దానికి తోడు నిన్నగాక మొన్న చూసాం కదా, వరుసనే జరుగుతున్న కార్యక్రమాలను చూసుకుంటూ ఉంటే అతను ఏకాడికి వస్తున్నాడు, మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళు పిలిపించుకుంటున్నాడు, మళ్ళీ తన నియోజకవర్గంలో ఉండలేదు, జనంతో ఉండలేదు, మళ్ళీ వెళ్ళి యలంక ప్యాలెస్కి వెళ్ళి కూర్చుంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే అతను కర్ణాటక శాసనసభ్యుడు, ఆంధ్రానికి శాసనసభ్యుడు అనే అనుమానం కూడా వస్తూ ఉంది. ఇది కూడా రేపు పొద్దున ప్రజలు కూడా అడగాలి. ఇవన్నీ అడుగుతారనే ప్రజల మధ్యకి రావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు చెప్పారు, ఫీజు బకాయిల గురించి కూడా. ఇప్పుడు మనకున్న లెక్క ప్రకారం, సమాచారం ప్రకారం 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఆయన ఇప్పటివరకు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇతను వచ్చిన తర్వాత దాన్ని 9 లక్షలకే పరిమితం చేశాడు. రేపు పొద్దున బజార్కి వెళ్తే 7 లక్షల మంది అడుగుతారు కదా, మాకెందుకు లేదు, మా పిల్లల జీవితాన్ని ఇలా ఎందుకు చేసావు, మేము అప్పులు పాలయ్యామని చెప్పని. దానికి సమాధానం ఏమైనా చెబుతాడా? ఇప్పుడు కొన్ని వేల మంది పిల్లలకి ఇప్పటికి కూడా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా డబ్బులు ఇవ్వనందువల్ల వాళ్ళకి చదువుకొని ఉత్తీర్ణులైన సందర్భంగా వాళ్ళకి ఇచ్చే ధృవీకరణ పత్రాలు ఇంతవరకు అందలేదు కదా. వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు. రేపు పొద్దున వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. ఇట్లా అంటే అనేక సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు కావచ్చు, భూములకు సంబంధించి ఇప్పుడు కూడా భూ సమస్యలు ఇంకా తీరలేదు కదా. మొన్న దీని మీద అర్జీలు పెట్టుకుంటే రమారమి 11 లక్షల భూ వివాదాలు వచ్చినాయట రెవెన్యూ శాఖ వారికి. అంటే ఇవన్నీ ఆయన పుణ్యమే కదా, గతంలో ఇన్ని అయితే లేవు కదా. ఇవన్నీ అడుగుతారు, ఎందుకు ఊరుకుంటారు జనాలు వచ్చిన తర్వాత ఇంతకు ముందులాగా. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చేసేది అంటే మొట్టమొదటి కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. అతను ఏం చేస్తాడంటే ఏదన్నా ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, ఆ ఊరిలో ఒక 1000 మంది జనాభా ఉంటారు. 1000 మందిలో 1000 మంది ఇతర మనుషులు ఉంటారుగా, 1000 మంది ఇతర మనుషులు ఉంటారు. ఇతను ఉండేవాళ్ళు ఏదో నాకు సరే 500 మంది ఉంటారు, లేకపోతే ఎక్కువ ప్రాబల్యం ఉన్నట్టు వాళ్ళు ఊరాళ్ళు ఉంటారు అనుకోండి. వెళ్ళినప్పుడు అందరూ కూడా రారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 2-3 వేల మంది బయట నుంచి వచ్చేస్తారు. ఎటు చూసినా జనం కనపడతారు. పల్లెటూళ్ళు ఎంత విశాలంగా ఉంటాయి, బజార్లో ఉండవు కదా. చూస్తే ఎటు చూసినా జనం కనపడతారు. ఇంకేముంది, విపరీతంగా వచ్చారంటారు. వచ్చిన వాళ్ళందరూ సీఎం అంటారు. ఈ మధ్య కొంతమంది పిఎం కూడా అంటున్నారు. మరి పిఎం అవుతాడో సీఎం అవుతాడో చూడాలి. ఈ విధంగా జనాన్ని మభ్యపెట్టి ఇంకా నా ఎమ్మట జనం ఉండారు, నా కోసం వచ్చేవాళ్ళు ఉండారు అని చెప్పని ప్రచారం చేసుకోవడానికి మాత్రమే అతను ప్రయత్నం చేస్తాడే తప్ప మరో ఓదార్పు యాత్ర చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. దాన్ని మరి ఓదార్పు యాత్ర చేయడానికి ఆ రోజు అంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద చనిపోయారనే దాంతో
ఆయన చేశాడు. మరి ఇప్పుడు దేని మీద చేయాలో చూడాలి. దానికోసం ఏం దొరక్క ఇప్పుడు ఎవరైనా ఇళ్ళకి వెళ్ళాలంటే ఇప్పుడు జనంకి వచ్చి సభకు వచ్చి ఏదైనా చెప్పాడు అనుకోండి, ఎవరైనా అందుట్లో లేచి అందుట్లో గతంలో అతను చేసిన దానికి నిర్వాహకానికి ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానం అయితే చెప్పలేడు కదా. దాని గురించి భయపడుతున్నాడని అయితే నేను అనుకుంటున్నాను. శ్రేణులు కూడా శ్రేణులు కోరుకుంటున్నాయి, నువ్వు రా, మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, నువ్వు వస్తే నిన్ను అడిగితే అప్పుడన్నా మాకు సిగ్గు వచ్చింది, ఇంకా అటు ఇటు కాకుండా నాయకులు ప్రజలు కూడా విషయం అంతా అర్థమైపోయి ఈ పార్టీని అంత తొందరగా మూసేస్తే మేమంత ప్రశాంతంగా ఉంటాము అని చెప్పని చాలామంది అనుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ ఆశలు నెరవేరాలని, ఆయన ఎప్పుడు అట్లానే ఉండాలని, ఆయన ఎప్పుడు పైన చూసి మాట్లాడుకోవాలని, ఆ విధంగానే ఉంటే బాగుంటుందని. లేదంటే ఇప్పుడు అతను ఇంకో భయం ఏంటంటే పొరపాటుని ఏదన్నా అయితే భారతిరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది, ఈయనకు అవకాశం లేదు, మళ్ళీ తన బలం నిరూపించుకునే ఆవశ్యకత లేదు, ఆ భయం కూడా వెంటాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తాడు, సంతకం పెడతాడు, డబ్బులు తీసుకుంటాడు, వెళ్తాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇక్కడ ఏ పదవైనా, ఒక ఎమ్మెల్యే పదవి అయినా, ముఖ్యమంత్రి పదవి అయినా ఒక లిస్తే వచ్చేది కాదు, అది ప్రజలు ఎన్నుకుంటే వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా దాన్ని తీసుకోలేకపోతున్నారు. అక్కడ ఏదో ఎవరో కావాలని ఆయనకి పదవి ఇవ్వనట్టు ఆయన బిహేవ్ చేస్తూ వస్తున్నారు. సో ఇక్కడ మరి ఇప్పటికైతే వాళ్ళ ఛానల్స్లో కొన్నిట్లో టెలికాస్ట్ అవుతుంది, అసెంబ్లీకి వచ్చే విషయంలో కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి. సో ఈ నేపథ్యంలో మరి ఒకవేళ ఆయన రాకుండా ఆయన తరపు నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలను ఏమన్నా పంపించే అవకాశం ఉంటుందంటారా? లేదు అంటే గతంలో కూడా మనం చూసాం, ఆయన చాలాసార్లు ఇటు అమరావతి విషయంలో కావచ్చు, అలాగే మద్యపాన నిషేధంలో కావచ్చు, మొన్నటికి మొన్న ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో కూడా ఆయన మాట తప్పాడు, మడం తిప్పాడు. సో ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు అంటే మరి ఉప ఎన్నికకు వెళ్తే ఈసారి ఆ 11 కూడా రావు కాబట్టి, మరి అసలు వస్తే మరి ప్రజల్లో ఆయనకున్నటువంటి ఈగో ప్రాబ్లం కూడా ఆయనకి చాలా ఉండింది. మొన్న ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆ కారు లోపలికి రానివ్వకపోతే కూడా చంద్రబాబు గారు దయదలిచి ఆ కారు లోపలికి రానివ్వడం వల్ల ఆయన ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. ఇంకా కోర్టులకైతే సరే వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వమంటే వెళ్ళట్లేదు. సో ఇన్నింటి నేపథ్యంలో కన్ఫ్యూజన్ అయితే ఉండింది, అసలు వస్తారా రాకపోతే మరి ఆ ఛానల్లో ఎందుకు ఇట్లా టెలికాస్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో మీ అభిప్రాయం? ఆయన అయితే ఏ కన్ఫ్యూజన్లో లేడు, చాలా క్లారిటీగా ఉన్నాడు. నన్ను న్యాయస్థానాలు ఏం చేయలేవు, సిఐడీలు ఏం చేయలేరు, సిబిఐ ఏం చేయలేరు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు, పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు అని చాలా క్లారిటీగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అది ఖచ్చితంగా ధైర్యంగా ఉన్నాడు. కాకపోతే అసెంబ్లీకి మాత్రం వచ్చి తీరాలి. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా లేకపోతే భారతీరెడ్డి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క రీజన్కి ప్లస్ వచ్చి తీరాలి కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఒకసారి వస్తాడు, ఏదో ఒక వంక పెట్టుకుని అలిగి వెళ్ళిపోతాడు, అందులో మీకు సందేహం అక్కర్లే. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ రోజు ప్రమాణ స్వీకారానికే ఇలా వచ్చాడు, సంతకం చేశాడు, 5 నిమిషాల్లో పారిపోయాడు. తన పేరు కూడా మర్చిపోయాడు. అదే టెన్షన్లో, టెన్షన్ ఏం లేదు, అది జనానికి అర్థం కావాలని ఆయన తెలుసు, ఆయన పేరు మర్చిపోయేంత టెన్షన్ ఏం లేదు ఆయనకి. మరి ఎందుకంటారు? కావాలని. ఓకే, పోన్లేండి. కానీ ఆ రోజు ఒకటి మర్చిపోయాడు, కనీసం తన ఎమ్మెల్యేలు అక్కడ ప్రమాణ స్వీకారం చేసే వరకు ఉండాలన్న ఒక జ్ఞానం లేకుండా, అంటే ఒక పార్టీ అధినాయకుడు కదా, ఎంత కాదనుకున్నా 11 మంది అయినా 10 మంది అయినా అది కూడా చేయలేదు. అంటే సెల్ఫ్ నేను అంతే, ఆ నేనులోనే ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు అన్ని ధైర్యాలే ఆయనకి, నన్ను ఎవడూ చుట్టుముట్టలేడు, నన్ను ఎవడూ ఏమీ చేయలేడు, నేను హ్యాపీగా నా శేష జీవితాన్ని గడుపుకోగలను, ఎటొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనే సందేహం తప్ప మిగతా విషయాల్లో అతనికి ఏ బాధ లేదు. ప్యాలెస్లో హ్యాపీగా బతుకుతాడు, యలహంకలో, కావాలంటే లండన్ అయినా వెళ్ళొస్తూ ఉంటాడు, ఎలాగ పర్మిషన్లు వస్తాయి కదా, అది కూడా బాధ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే వచ్చి తీరాలి అతను, రాకపోతే నష్టం జగన్మోహన్ రెడ్డికే. కాబట్టి వాళ్ళ అదే వాళ్ళ ఛానల్ కావచ్చు, వాళ్ళ పత్రిక కావచ్చు, అక్కడ వస్తాడు అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతారు, ఇతను వచ్చినా రాపోయినా వాళ్ళు వెళ్ళిపోతారు, అందులో సందేహం లేదు. కానీ ఇతను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ఇప్పుడు రఘురామకృష్ణరాజు బెదిరించాడు కాబట్టి ముందే వస్తాడు, ఎందుకంటే ఇది కోడి కత్తి కాదు RRR కత్తి అంటున్నారు కదా. సో అందుకోసమైనా రావాలి అతను. మామూలుగా ఎగ్గొడదా ఉన్నా ఇక్కడ ఎగ్గొట్టే పరిస్థితి లేదు. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టుగా ఏ రకంగా చూసుకున్నా అతను వచ్చి తీరుతాడు, వచ్చి ఏదో ఒక బహానా వెతుక్కుంటాడు. నన్ను ఆయన చెప్పినట్టుగా వాళ్ళు పలకరించలేదనో, వీళ్ళు నా కేసు చూడలేదనో, లేకపోతే ఇలా శూన్యంలోకి చూసుకుంటూ మొత్తానికి గడుపుతాడండి. అసలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా జరగబోయేది అక్కడ బడ్జెట్ సమావేశాలు. సో అసలు ఏం మాట్లాడతారని ఆయన మాట్లాడడానికి ఆయనకి ఏమన్నా తెలిస్తే కదా మాట్లాడు. ఇప్పుడు అక్కడ ఏమీ జరగదండి, ఆయన వస్తాడు, ఓ వెరినవ్వు నవ్వుతాడు, ఓ సంతకం చేస్తాడు,
ఇటు అటు చూస్తాడు, అదిగో నన్ను ఏదో అన్నారంటాడు, వెళ్ళిపోతాడు. మీకు ఇంతకంటే జరగబోయేది అక్కడ ఏమీ లేదు. బడ్జెట్ వింటే కదా నేను సమాధానం చెప్పాలి అనేది వస్తుంది. అసలు వినటానికి నేను రెడీగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు, ఇవన్నీ మనకు సంబంధించిన లెక్కలు కాదు, మన లెక్కలు వేరే మా ఓటర్లు మాకు ఉన్నట్టుగా ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. ఈ లెక్కలు ఆయనకు అవసరం లేదు, ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి. ఎలాగ మనం అప్పులు చేశాము, ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేయలేదు, 4,275 కోట్లు అక్కడ పెట్టాడు. కాబట్టి ఇవాళ అతను ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏ మొహం పెట్టుకుని ఎలా చేస్తాడండి? చేయలేడు కదా, ధర్నా చేయలేడు. పోనీ తను వెళ్ళి కూర్చుని చేస్తాడా? ఆ ధైర్యం ఉండదు. అంటే ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేదు ఆయనకి. ఆయన దేన్ని ఎదుర్కోగలడంటే కేసులు ఎదుర్కోగలడు. ఎందుకంటే మరి మీరేమో వస్తారు అని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే మనం చూసాం, ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా నేను హాజరవ్వను ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు, అండ్ ప్రతిసారి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి నా భావాన్ని వ్యక్తపరుస్తాను, సమస్యలపై పోరాడతానని కూడా చెప్పిన సందర్భం. కానీ ఇవాళ వాళ్ళే చెప్తారు కదా, నిన్నటికి ఇవాళకి తేడా లేదు. ఇది మనం చెప్పట్లేదు అతను వస్తాడని, వాళ్ళు చెప్తున్నదే మనం చెప్తున్నాం. మొన్నటి వరకు ఆ పరిస్థితి వేరు. మీరు చెప్పినట్టుగా మాకు అసెంబ్లీ పెట్టుకున్నాడు, తర్వాత శ్వేతపత్రాల మీద ఇక్కడ మాట్లాడుకున్నాడు, అవన్నీ చేశాడు కరెక్టే. కానీ ఇవాళ సిచ్యువేషన్ అలా లేదు. ఆయన భయపడుతున్నది RRRకిను పక్క మరో పక్క ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కొద్దో గొప్ప. ఎందుకంటే ఇప్పుడు ఇందాక అంకమరావు గారు చెప్పినట్టుగా పులివెందుల నిజంగా నిల్చుంటే మళ్ళీ గెలుస్తాడా లేదో సందేహం లేదు. అసలు ఈయన నిల్చొనివ్వకుండా అవినాష్ రెడ్డి, భారతీరెడ్డి కలిపి భారతీరెడ్డి నిల్చుంటే బాగుంటుందని అనుకుంటారా? ఇప్పుడు ఎలాగా మనం చూసాం, ఆల్రెడీ పులివెందులకి వెళ్తే నా మనుషులు ఎవరు అని వెతుక్కున్నాడు. అవునా? ఓ పక్క భాస్కర్ రెడ్డి మనుషులు, ఓ పక్క అవినాష్ రెడ్డి మనుషులే. కాబట్టి ఇప్పుడు భారతీరెడ్డి నిల్చోబెడితే మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి దగ్గరుండి గెలిపిస్తారు, సందేహం లేదు. అంటే ఆవిడ ఒకప్పుడు చెప్పింది, నాకు రాజకీయాలు ఇష్టం లేదు, నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాను అని స్టేట్మెంట్ ఎప్పుడో ఇచ్చింది ఆవిడ. కానీ ఇవన్నీ కూడా నీటి మీద రాతలే. కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాగ సంపాదించాడు, ఇంకెందుకు మనకి వేస్ట్ అనుకుంటే కనుక అయితే ఆవిడే నిల్చుంటుంది. అందుకని ఇప్పుడు ఆవిడ నిల్చుంటే అసలే మనకి పరువులును మరోటి అనుకుంటాడు కదా, మామూలుగానే అలుగుతాడు ఈయన. కాబట్టి ఆ భయం కొద్దీ వస్తాడు, లేదు RRR కోసం వస్తాడు. ఇవన్నీ ఆలోచించుకుని ఒకసారి మొహం చూపించి మాత్రం వెళ్ళిపోయినా ఖచ్చితంగా వెళ్ళిపోతాడు.